హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్‌గా అయిపోయే ఒక ఇడ్లీల్లో కానీ, దోసల్లో కానీ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి 3 ఇంగ్రీడియెంట్స్ చూస్తున్నారు కదా! పల్లీలు, పచ్చిశనగపప్పు, అలాగే చాయ్ మినపప్పు. ఈ మూడే అండి. ఇంకేం అక్కర్లేదు మనకి. దాంట్లో మనం పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు అవన్నీ ఏం వేయించుకోక్కర్లేదు, తీసుకోక్కర్లేదు. ఈ 3 ఉంటే చాలు మనకి. ఎందుకంటే నాకు చాలా హడావిడైపోయింది పిల్లలతోటి. అందుకని నేనిలా ట్రై చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. అలాగే ఆ 3 కూడాను మంచిగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని ఇగో చూపిస్తున్నాను కదా! అవి నేను ఇవి వేయించుకొని పెట్టుకున్నవి 3 కూడా. పెద్ద కష్టపడక్కర్లేదండి. తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి. చూస్తున్నారు కదా! అలాగే దాంట్లోకి నేను వేయించుకున్న వాటిల్లోకి చల్లారిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కారం గూడాను తీసుకున్నాను. దాటిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తిరగమాత పెట్టుకోవడమే. దానిలో ఉప్పు, తిరగమాత పెట్టేసుకున్న తర్వాత మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ చాలా చాలా బావుంటుందండి. తొందరగా అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ మనందరం రకరకాలుగా చేస్తూ ఉంటాం గదా! పచ్చళ్ళు. ఉల్లిపాయ కారం అని, అలాగే టమాటా చట్నీ అని, ఇలా ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఇది సింపుల్‌గా అయిపోయే రెసిపీ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ. నచ్చితే మంచి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.